ఐటీడీఏ శ్రీశైలం పరిధిలో గురుకుల విద్యార్థులకు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నిత్యావసర సరుకులు టెండర్లలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలతో టెండర్లను తాత్కాలికంగా రద్దు చేశారు. పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన సరుకులను అందించేందుకు టెండర్దారులు టెండర్లను పారదర్శకతతో నిర్వహించాలని ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్ తెలిపారు. లేని నిబంధనలను ఆపాదించి టెండర్లలో అర్హత లేని వారిగా చేయడం సరికాదన్నారు. త్వరలోనే ఐటీడీఏ సరుకుల సప్లై టెండర్లను పూర్తి చేసి విద్యార్థులకు సప్లై చేస్తామని ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్ తెలిపారు. ఐటీడీఏ సరుకుల టెండర్ల విషయంపై మెగా9 టీవీ ప్రతినిధి శ్యామ్ మరింత సమాచారం అందిస్తారు. గిరిజనాభివృద్ధి సంస్థ పీడీజీ చెంచు శ్రీశైలంలో పరిధిలో ఉన్న నంద్యాల, పల్నాడు అలాగే ఈ ప్రకాశం జిల్లాలకు సంబంధించిన 80 ఆశ్రమ మరియు అలాగే గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు నిత్యావసర సరుకులను సంబంధించి ఈ యొక్క సరుకులను సప్లై చేసేందుకు టెండర్లను పిలిచారు. అయితే ఈ మే నెల 25వ తారీఖున ఈ యొక్క టెండర్లను పిలవగా ముఖ్యంగా ఈ 25 అంటే జూన్ 5వ తారీఖున టెండర్లను ఓపెన్ చేశారు. ఈ యొక్క టెండర్లో ముఖ్యంగా 13 మంది పాల్గొనగా దాంట్లో 3 మాత్రమే అర్హత సాధించినట్లు తెలిపారు. అయితే ముఖ్యంగా ఐటీడీఏ ఈ సంయుక్త గిరిజనాభి సంస్థ వెంకట శివప్రసాద్ పిఓ గారి యొక్క నిబంధనలు ఏమంటే ముఖ్యంగా ఈ యొక్క సరుకు సప్లై చేసే వారు ఖచ్చితంగా అగ్మార్కు సంబంధించి ఉండాలని, అంటే నాణ్యతకు సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ లాగా దాని ప్రమాణాలను కలిగి ఉండాలి. అలాగే 6 కోట్ల యొక్క టర్న్ ఓవర్ను కూడా కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిబంధనలు పెట్టారు. అయితే ఇక్కడ ఈ దుమారం ముఖ్యంగా ఈ టెండర్లో అవకతవకలు జరిగాయని చెప్పి దుమారం రేగింది. ముఖ్యంగా ఎందుకంటే ఈ యొక్క ప్రతిసారి కూడా మేము టెండర్లు పాల్గొనేటప్పుడు ఈ నిబంధనలు లేవు, ఈసారి ఎందుకు ఉన్నాయి. అయితే గతంలో వచ్చిన వారికి ఈ టెండర్లు కట్టబెడుతున్నారని పెద్ద ఎత్తున దుమారం రేవడంతో ఇది వైరల్గా మారింది. అయితే ముఖ్యంగా ఈ కాంట్రాక్టర్ల యొక్క నిబంధన ఏంటంటే మేము గతంలో ఇటువంటి నిబంధనలు ఏమీ లేవు, కానీ ఇప్పుడు మాత్రమే ఈ అగ్మార్కు సంబంధించి 6 కోట్ల నిబంధనలకు సంబంధించిన ఎందుకని చెప్పేసి చాలా ఎత్తు ఇక్కడ ఈ జూన్ 5వ తారీఖును సంబంధించి ఈ యొక్క ఎంతో రసాభాసగా మారింది. అయితే ఇటువంటి ఆరోపణలు రావడంతో ముఖ్యంగా ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్ ఈ యొక్క టెండర్లను కూడా తాత్కాలికంగా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ఇప్పుడు చెప్పారు. అయితే స్కూళ్ళు అయితే జూన్ 12 నుంచి ఓపెన్ కాబోతున్నాయి. ఇప్పుడు పల్నాడు అలాగే నంద్యాల ఈ యొక్క ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ఆశ్రమ మరియు ఈ యొక్క గురుకుల పాఠశాలలు అలాగే ఈ యొక్క ఇంటర్మీడియట్ కళాశాలకు సంబంధించి కూడాను ఈ విద్యార్థులకు నిత్యావసర సరుకులు జీసీసీ మనకి ఇక్కడ సప్లై చేస్తుంది. అయితే ఇప్పుడు వరకు కూడా టెండర్లు జరగకపోవడంతో విద్యార్థులకు నిత్యావసర సరుకులైన ఈ యొక్క బియ్యం కావచ్చు, ఉప్పు కావచ్చు, కందిపప్పు కావచ్చు, అలాగే సబ్బులు కావచ్చు, షాంపూలు కావచ్చు, ఇలా ఎన్నో వాళ్ళకి సప్లై చేయవలసి ఉంటుంది. నాణ్యమైన ధరలకు అందించి నాణ్యమైన సరుకులు అందించే వారిని మాత్రమే ఐటీడీఏలని ఎప్పుడు కూడా టెండర్ల పద్ధతి ద్వారా ఇక్కడ ఎప్పుడు కూడా ఈ టెండర్లను పిలిచి సరుకులను సప్లై చేయించుకుంటుంది. ఇటువంటి ఈ టెండర్లు ఇక ఫైనల్ కాకపోవడంతో త్వరితగతిన ఈ యొక్క టెండర్లను ఫైనల్ చేస్తామని, విద్యార్థులకు నిత్యావసర సరుకులు కూడా తొందరగా అందిస్తామని ఇక్కడ ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్ చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.